తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంఈసీ స్టూడెంట్ ప్రణతి 496 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ను సాధించింది. సెకండ్ ఇయర్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించారు. ఉత్తమ ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులను కాలేజీ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో తపస్య విద్యా సంస్థలు కామర్స్ విభాగంలో ఎంఈసీలోను మరియు సిఈసీలోను రాష్ట్ర ప్రథమ స్థాయి ర్యాంక్ సాధించడం జరిగింది. ఈరోజు ఎంఈసీ విభాగంలో 496 మార్కులతో అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థిని ప్రణీత, సిఈసీ విభాగంలో శ్రీజ అండ్ రుద్రాణి దీక్షిత్ 494 మార్కులు సాధించడం జరిగింది. ఇది తపస్య విద్యా సంస్థలు 9వ స్టేట్ ఫస్ట్ సాధించడం జరుగుతుంది. ఈ మార్కులే కాక గ్రేడ్స్ పరంగా చూసుకున్న 5800 మంది విద్యార్థుల్లో 2900 మంది 50% విద్యార్థులకి ఏ గ్రేడ్, 1500 మంది విద్యార్థులకి బి గ్రేడ్ అనేది సాధించడం జరిగింది. తపస్య విద్యా సంస్థలు ఏంటంటే ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్. సో ఈరోజు కామర్స్లో ఉన్న అవకాశాలు చూసుకుంటే ఈరోజు ఇండియా పరంగా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ తర్వాత అత్యధికంగా ఎక్స్పోర్టింగ్ జరుగుతుంది ఏదంటే అకౌంటింగ్ సర్వీసెస్. మీరు చూసే ఉంటారు హైటెక్ సిటీలో ఎంతో అవుట్సోర్సింగ్ అనే వర్క్ని మన భారతదేశానికి అనేది రావటం జరుగుతుంది. హైదరాబాద్ అనేది గ్లోబల్ హబ్గా ఉండటం జరిగింది. సో ఇలా చూస్తే గడిచిన 10 ఏళ్లలో కామర్స్ ప్రిఫర్ చేస్తున్న విద్యార్థులు అధికంగా ఇయర్ బై ఇయర్ పెరగటం అనేది జరిగింది. తపస్యలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇంటర్మీడియట్తో పాటు ప్రొఫెషనల్ కోర్సెస్. దీనివల్ల విద్యార్థులకు ఫండమెంటల్స్ రావడంతో ప్రొఫెషనల్ కోర్సెస్ చేయటం అనేది ఈజీగా అవుతుంది. సో ఈ ఒక్క ఘనత సాధించిన విద్యార్థులందరికీ, ముఖ్యంగా వారి తల్లిదండ్రులకి, బికాస్ దగ్గరుండి పిల్లల్ని ప్రోత్సహించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. సో ఇలాంటి ర్యాంకులు రావడానికి పాస్ పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మా ఒక అధ్యాపక విభాగం కానివ్వండి, నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి, ఇయర్ ప్లాన్తో ఒక ప్రణాళికాబద్ధంగా టీచ్ చేయటం అనేది జరిగింది. అంటే ఈరోజు విద్యార్థుల్లో ఎంతో కష్టపడే తత్వం ఉంది, జీవితంలో సాధించాలనే సంకల్పం ఉంది. సో దానికి నిదర్శనమే ఈరోజు ఫలితాలు.